చంద్రబాబు నాయుడు గారు పెద్ద వార్నింగ్ ఇచ్చారు. కోవట్టులు కబడ్దారని. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఆయన మాటలు కూడా వినిపించా. అంటే వలస పక్షులు వస్తుంటారు, పోతుంటారు. చాలా మంది కోవట్లను పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం అదే. హత్య రాజకీయాల్లో తలపండిన వైసీపీ నాయకులు కొందరు కోవట్లను తెలుగుదేశం పార్టీలోకి పంపి వారి ఎజెండాలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వబోవు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వలస పక్షులు వస్తుంటారు, పోతుంటాయి, కానీ కార్యకర్తే శాశ్వతం అంటూ కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు ఇవన్నీ. కాకపోతే ఎవరు కోవట్లు అనేది ఇక్కడ తెలియాలి. ఇప్పుడు అంటే నెల్లూరు నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. అలాగనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, కొనసాగుతున్నారు. ఆయనకేం పదవులు ఇవ్వలేదు. పార్థసారథి గారు చేరారు, ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, కొనసాగుతున్నారు. ఇలాగా మరి కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ మరి వాళ్ళలో ఎవరు కోవట్లు ఉన్నారు, ఉంటే వాళ్ళని ఎందుకు కొనసాగించుకుంటున్నారు, లేదంటే దగ్గరలో ఇప్పుడు ఏదో అవసరం కాబట్టి కొనసాగించుకునే తర్వాత ఎన్నికల దగ్గరలో వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారా? తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆలోచించుకోదగ్గగా ఆయన మాటలైతే ఉన్నాయా? కోవట్టులు, వలస పక్షులు అంటూ మాట్లాడడం ఓకే. కార్యకర్తే ఎవరికైనా సరే, ఏ పార్టీకన్నా కార్యకర్తే శాశ్వతం. వైసీపీకైనా, టీడీపీకైనా, జనసేనకైనా. అలాంటప్పుడు ఇంకా కొత్త వాళ్ళకి డోర్లు మూసేయాలి, ఇంకా చేర్పించుకోకూడదు. నో జాయినింగ్స్ అని బోర్డు పెట్టేయాలి. లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కోవట్లు అని ఈ వ్యాఖ్యలు చేయడం వెనక మరి అసలు ఆంతర్యం ఏంటో వెళ్ళిన వాళ్ళైనా ఆలోచించుకుంటున్నారా లేదు ఈ మాటలు బట్టి.